హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భానుశ్రీ ఎట్నెన్ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఇంకా ఇవాళ లాంగ్ వీడియో అయితే తీయాలని అయితే ఫిక్స్ అయ్యాను. చాలా రోజులైంది, చాలా డేస్, అందులో చాలా నెలలు కూడా అయిపోయిందండి. రోజుకి తీయాలని కూడా అనిపిస్తలేదు వీడియోస్ అయితే. మనసుకి అనేది అంత బాధగా అనిపిస్తుంది. ప్రతిదీ మన యూట్యూబ్ వాళ్ళకి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని నేనైతే వాళ్ళైతే లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. మనసుకైతే చాలా బాధగా అయితే అనిపిస్తుంది. ముందుగా అయితే చెప్తున్నానండి, మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళమండి. చేసుకుంటే కడుపు నిండుతుంది, లేకపోతే లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంచెం ఆలోచించి నేను అప్పు తెచ్చి మరి శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పు తెచ్చి మరి. కానీ ఆఫ్లైన్లోనే శారీస్ అయితే తీసుకుంటున్నారు, కానీ ఇన్స్టాల్మెంట్ అంటే అప్పు తీసుకుంటున్నారు. 6 monthsకి అయినా 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు జనాలు. ఆ డబ్బులు అడిగినా కూడా ఫోన్లు చేసి ఏమంటున్నారు, ఇస్తాంలేమ్మా, పారిపోతామా, ఏం డబ్బులు వాళ్ళు అడిగినావంట మా చెల్లెల్ని మా వదినని అన్న మాటలు కూడా అంటున్నారు. ఇప్పుడు చీరలు తీసుకుపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిందే కదండి. నాకేమన్నా ఊకిస్తాడో షాప్ వాడు, చెప్పండి. నేను ఇక్కడ తీసుకొని వస్తేనే కదా అక్కడ షాప్ నాకు డబ్బులు ఇచ్చేది. ఏమంటారు, మామూలుగా మా పరిస్థితి అర్థం చేసుకుంటే, అంటే మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలా, దేవునికి చెప్పుకోవాలి. వాళ్ళ పరిస్థితి మాకు అర్థం చేసుకుంటాం, మరి నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి. శారీ బిజినెస్ ఆఫ్లైన్లో మాత్రం ఎవరైతే చేయకండి అబ్బా. చాలా ఇబ్బంది అయితే పడుతున్నా. అస్సలు నేను ఎంత ఇబ్బంది పడి తెచ్చానో కూడా మాకు తెలుసు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, రూపాయి విలువ. కానీ అస్సలు ఇవ్వడం లేదండి. చాలా టార్చర్ అయిపోయింది. ఇప్పటి వరకు చాలా అమౌంట్ కూడా వెళ్ళాలి. నేనైతే ఇంకా సాధించుకోలేకపోతున్నా, అడగలేకపోతున్నానండి. నాలాంటి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మనకు ఆన్లైన్ బిజినెస్ కోసం అండి. చెప్పాను కదా, ప్రతి ఒక్క వీడియోలో నేను ఓపెన్గా చెప్పేస్తాను. మా బంధువులతో మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోను. మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకునేది ఎందుకంటే నాకంటూ సాయం చేస్తారు. యూట్యూబ్ నుంచి ₹1 సంపాదించడానికి, మేము ఎంజాయ్ చేయడానికి అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఇక్కడ మనకి ₹30 లాభం వస్తుంటే ఆ ₹30 రాకుండా నాకు పెట్టుబడి వచ్చిన చాలు అని నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆయన కూడా రెస్పాన్స్ అయితే లేదు. నాకు ఎంత కష్టం ఉంటే నాకు కృషి మొత్తం పెట్టి నేనైతే స్టార్ట్ చేసిన, నా ఓపిక అంతా పెట్టేసినాను. యూట్యూబ్లో ₹1 వస్తుందని నేనైతే స్టార్ట్ అయితే చేశాను. కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ప్రతి ఒక్క వీడియోలో సపోర్ట్ చేయండి అంటే. ఎందుకంటే నేను మెయిన్లలో అమౌంట్ అంటే కొంతమంది తప్పుగా అనుకుంటున్నారు. మా వాళ్ళల్లో తెలిసిన వాళ్ళు ఏమంటారు, నేను ఏదో డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ పెట్టింది ఎచ్చుకోవడానికి అని కూడా అంటారు. నేను దాని గురించి అయితే పెట్టలేదండి. నేను సంపాదించుకోవడానికి బిజినెస్ స్టార్ట్ చేసినది. కానీ నాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదండి. మీ మంచి మనసుతో నేను శారీ బిజినెస్ ఆపేయాలా లేదా అని కూడా కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే నాకైతే విసుగు వచ్చింది. నేనైతే శారీ బిజినెస్ అయితే ఆపేయాలనుకున్నా. అప్పులు తెచ్చి నేనైతే పెట్టలేం కదండి. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే పొద్దుముక్కులు అప్పులు కట్టాలంటే. ఇన్స్టాల్మెంట్లో తీసుకుపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, ఆన్లైన్లో బిజినెస్ లేదు, తెచ్చి నేను అప్పులు ఎక్కువ అయిపోతున్నాయి. నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇప్పటికైనా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేను యూట్యూబ్ శారీ బిజినెస్ ఆపేయాలనో లేదో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆయిల్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మన భాను భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 5 months అవుతుందండి స్టార్ట్ చేసి. నేనైతే 4 months 5 months అవుతుంది. శారీ బిజినెస్లో చాలా లాస్ అయిపోయాను. నెక్స్ట్ అయితే ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏమైనా రిజల్ట్ వస్తుంది న్యాచురల్గా అండి. ఒక్కసారి మా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. 14 రకాల న్యాచురల్గా షుగర్ పేషెంట్ యూజ్ చేసేది కలిపి నేనైతే ఉడకబెడుతున్నా. కానీ దీంట్లో కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మామూలుగా అయితే ఎక్కువ కాస్ట్తో సేల్ చేస్తున్నాను. నేను చాలా తక్కువ ప్రైస్ పెట్టాను, మనకి ఎక్కువ అవసరం లేదని. కానీ దీంట్లో కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఈ బిజినెస్ లాస్ అయ్యానని నెక్స్ట్ అయితే ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. హెర్బల్ హెయిర్ ఆయిల్ న్యాచురల్గా. ఒకసారి విజిట్ చేయండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీ అందరు సపోర్ట్ ఉంటే నేను యూట్యూబ్ ఇలానే కంటిన్యూ చేస్తా, లేకపోతే యూట్యూబ్ స్టాప్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. నేను ఛానల్ పెట్టి కూడా 1 year అవుతుంది. నాకైతే చాలా విసుగు వచ్చింది. సబ్స్క్రైబర్స్ లేవు, వ్యూస్ లేవు, లైక్స్ లేవు, మెయిన్ సబ్స్క్రైబర్స్ లేరండి. వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోవాల్సింది కానీ తగ్గిపోతున్నాయి. ఇంకా యూట్యూబ్ మీద కూడా నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోకుండా ఉండాలంటే మీ అందరు సపోర్ట్ ఇస్తేనే మా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే సోప్స్ అండి. ఉప్పెంటాక్ సోప్ కానీ, రైస్ సోప్ కానీ, సున్నిపిండి సోపు. నెక్స్ట్ వచ్చేసి సున్నిపిండి అనుకుంటున్నాను.
అండి సోప్స్ కూడా ప్రతి ఒక్కటి న్యాచురల్ గా అయితే తయారు చేస్తున్నాను నేనైతే. అది కూడా స్టార్ట్ చేస్తే ఇది కూడా లేదు, ఆఫ్లైన్ లో బాగానే తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కూడా అప్పు పెడుతున్నారండి, ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి కూడా అప్పు పెడుతున్నారు. ఇంకా ఏం చేయాలో చెప్పండి, ఇంకా దేంట్లో మనుషులు అప్పు పెట్టకుండా తీసుకుపోతున్నారు. మేము చేసేది రూపాయి కష్టం కోసము, దాంట్లో కూడా అప్పు. సోప్స్ ప్రతి ఒక్కటి న్యాచురల్ గా అయితే తయారు చేస్తున్నాయి, ఇది కూడా సక్సెస్ అయితే లేదు. అలానే సున్నిపిండి 6 రకాలు తెచ్చి సున్నిపిండి కూడా తయారు చేస్తున్నానండి. చెప్పాను కదా అన్ని నా శక్తి మించుకు నేనైతే ప్రతి ఒక్కటైతే ప్రయత్నిస్తూనే ఉన్నా, కానీ ఆ దేవుడు కరుణించడం లేదు, మన యూట్యూబర్స్ కూడా కనిపించడం లేదండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఒక్కసారి ఇంకా యూట్యూబ్ మానేద్దామా అనిపిస్తుంది, కానీ మానేస్తే నాకంటూ సరిపోని వాళ్ళ కింద నేను ఒక అడుగు తగ్గకూడదని నేనైతే ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. దీంట్లో లాస్ అయినా, దీంట్లో లాస్ అవుతున్నా, దీంట్లో లాస్ అవుతున్నా, ఏ బిజినెస్ పెట్టినా కూడా లాస్ అయిపోతున్నానండి. మా వీడియోస్ కంటెంట్ లేకుంటే కూడా అక్క నువ్వు వీడియోస్ ఇంకా బాగా చేయండి అక్క, ఇట్లా చేయండి అట్లా చేయండి అని సపోర్టివ్ గా మీరు చెప్తే నేను దాన్ని బట్టి ఫాలో అవుతానండి. నిజంగా ఈరోజు నా బాధ మా ఇంట్లో ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కూడా ఎవరికైతే షేర్ చేసుకోలేదు, మన యూట్యూబర్స్ ముందరైతే షేర్ చేసుకుంటున్నానండి. నేను ఈ బిజినెస్ ఉండాలన్నా తీసేయాలన్నా అని మీ పైన వదిలేస్తున్నాను. అక్క మీరు యూట్యూబ్ ఇలా చేయండి అక్క సక్సెస్ అవుతారని మీ సలహాల మేరకైతే నేనైతే ఇంకాస్త ముందుకైతే వెళ్తానండి. అసలు నాకైతే నిజంగా అండి చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. కొంతమంది ముందర మనము గట్టిగా నిలబడాలంటే ఒకరైనా సపోర్టివ్ ఉండాలి, అది యూట్యూబ్ అయినా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళే ఉండాలని నేనైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మనకు ఒక ప్లాట్ఫామ్ అండి. ఒక మనిషిని కింద దుబ్బలన్నా యూట్యూబే, పైకి పెంచాలన్నా యూట్యూబే ఉంది. నిజంగా అస్సలు బాధ. నిజంగా యూట్యూబ్ అనేది కిందికి తోసేస్తుంది, పైకి పెట్టేస్తుంది. యూట్యూబ్ నమ్మిన నేను మా వాళ్ళని కూడా నమ్మలేదు, యూట్యూబ్ నమ్మి నేనైతే స్టార్ట్ చేశాను. దయచేసి అండి నేను స్టార్ట్ చేసినది ఆన్లైన్ బిజినెస్ కోసం, ఈ బిజినెస్ మొత్తము నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఆపేయాలా వద్దా అని మీకే వదిలేసాను. వద్దక్క ఇట్లా చెయ్యండి, మీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఇలా ముందుకు వెళ్తాయని ఇంకా సపోర్టివ్గా సలహా ఇస్తే నేనైతే వెళ్తానండి. అలానే మా బిజినెస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అబ్బా నేను ఏమైనా తప్పు మాట్లాడింటే మాత్రం ప్రతి ఒక్కరికి పేరు పేరున నేనైతే దండ పెట్టుకుంటున్నాను. కానీ మా ఛానల్ మాత్రం తీసేయాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉందండి. నేనైతే 1 year అయింది, ఏ గ్రోత్ లేదు, వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు. ఇంకా మనం ఏదో బిజినెస్ చేయడానికి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదేదో నేనైతే ఎంజాయ్ చేయడానికి అయితే చేయలేదండి. నేను ఏమైనా తప్పు మాట్లాడింటే మాత్రం ప్లీజ్ అందరూ క్షమించండి. మా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయాలా వద్దనేది మీ నిర్ణయంలో ఉందండి. ఓకేనండి, బాయ్ మరి.